క్రిమినల్ వేస్ట్ అనేటువంటిది ఆ పదం కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ మన విద్యా రంగంలో హై స్కూల్ విద్యలో కానివ్వండి, లేదా కాలేజీ విద్య, లేదా ఇంజనీరింగ్ విద్యలో కానీ నాణ్యత అనే అంశం గురించి ఎప్పటి నుంచో ఒక వివాదం అయితే ఉన్నమాట వాస్తవం. డిగ్రీలు, సర్టిఫికెట్లు చేతికి వస్తున్నాయి తప్ప దానికి తగినటువంటి స్థాయిలో వాళ్ళ నాలెడ్జ్, స్కిల్స్ ఉండటం లేదనేటువంటిది ఒక వాస్తవం. ఇంజనీరింగ్ డిగ్రీ చేపట్టగానే అనేక మంది విద్యార్థులు కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళి వేరే కోర్సులు నేర్చుకోవడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. మరి నిజానికి అన్ని లక్షల ఫీజులు చెల్లించి లేదా వాళ్ళు కష్టపడి కాలేజీలో ఆ విద్యను అభ్యసించిన తర్వాత అది ఎందుకు పనికి రాకుండా పోయిన కారణంగానే ఇతర కోచింగ్ సెంటర్స్లో చేరి కొన్ని కొత్త కోర్సులు నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. అందుకని మార్కెట్లో ఉన్నటువంటి అవసరాలకు లేదా మనకి విద్యా సంస్థల్లో ఇచ్చేటువంటి శిక్షణకు గ్యాప్ అనేటువంటిది ఉన్నది. రెండోది, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మన విద్యా సంస్థలు అప్డేట్ కావడం లేదు అనేటువంటి కూడా ఒక వాస్తవం. అనేక సర్వేలు హై స్కూళ్లలో స్టాండర్డ్స్ చూసినప్పుడు 8, 9, 7, 8 ఆ పైన జరిగేటువంటి వాళ్ళకి కూడా సింపుల్ మ్యాథమెటిక్స్ కూడా రావు, లేకపోతే తెలుగు రాయటం కూడా రాదు అనేటువంటిది వివిధ సందర్భాల్లో వెల్లడైంది. అందువలన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య కొంతమందికి బాధ కలిగించినప్పటికీ అది ఒక వాస్తవం అనేటువంటి దాన్ని జీర్ణించుకోవాలి. అటువంటి పరిస్థితిని అధిగమించడానికి ఏ చర్యలు తీసుకోవాలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుంటే అది సమగ్రంగా ఉండేది. కానీ ఆయన ఆ పాత్ర గురించి మాట్లాడలేదు, ఉన్న స్టేటస్ గురించి మాత్రమే మాట్లాడారు కనుక అది విమర్శలు పాలైంది అనేది నా అభిప్రాయం. అయితే సరే, ఈ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సరే, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి పనికిరారన్నారు. కానీ మరి ఆయన ఎటువంటి చర్యలు చేపడతారు అనేటువంటిది ఆయన ఎందుకు వివరించలేకపోయారు? 2.5 సంవత్సరాలైంది. నేను ఇక్కడ ఇటువంటి నైపుణ్యానికి తగ్గటువంటి నైపుణ్య లక్షణాలు లేవు ప్రస్తుత మార్కెట్‌కి సంబంధించి. నేను ప్రక్షాళన చేస్తానని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గత 2.5 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా తెలంగాణకు లేరు అసలెవరు. అందుకోసం నేను నా దగ్గర ఉంచాను. నేను ప్రక్షాళన చేస్తానని చెప్తున్నారు గానీ, ముఖ్యంగా విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్లనే ఆయన ఒక చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి. కేవలం మాటలు చెప్తున్నారు తప్పించి చేతలలో దాన్ని చూపించలేకపోతున్నారన్న వాదనలు గూడా ఉన్నాయి. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? అది వాస్తవం. ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు, మాటలకి చేతలకి అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అందుకని ఒక సమగ్రమైనటువంటి విద్యా విధానం లేదా మన దేశ సమాజ అవసరాలు, అవి జాతీయ స్థాయిలో కావచ్చు లేదా స్థానిక అవసరాలకు అనుగుణంగా మన విద్యార్థుల్ని, వారి నైపుణ్యాలని డెవలప్ చేయడం అనేటువంటిది పెద్ద సమస్య. నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. మరి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడానికి, దానికి వేల కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధపడినటువంటి ప్రధానమంత్రి మరి దేశంలో అటువంటి స్కిల్స్ డిగ్రీలు పొందుతున్నటువంటి మన విద్యార్థులకి ఎందుకు అవ్వడం లేదు? మరి ఒక రాష్ట్ర సమస్య కాదు, ఒక దేశ ప్రధానిగా ఈ రంగంలో చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏమిటి అనేటువంటి దానికి ఏమైనా చొరవ చూపారా అంటే అలాంటి చొరవేమీ చూపలేదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి తమ అజెండాకు అనుగుణంగా అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని, లేకపోతే చరిత్రలో అనేకమైనటువంటి వక్రీకరణల్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ లేదా ఇతర క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి మౌలిక మార్పులను తీసుకొచ్చారు అని కనుక మనం చూస్తే అటువంటివేవి మనకి ఎక్కడ కనపడవు. కానీ వేల కోట్ల రూపాయలు ఆ స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి దుర్వినియోగం అయ్యాయి, కేవలం సర్టిఫికెట్లు ఇవ్వడానికి తప్ప
నిజానికి అటువంటి స్కిల్స్ వాళ్ళ దగ్గర లేవు అనేటువంటిది మనం చూసాం. ఎందుకంటే ఇటీవల ఒక ఏడాది క్రితం అనుకుంటాను, ఐఫోన్ మన దేశంలో తయారీ దానికి అవసరమైనటువంటి నిపుణులు మన దేశంలో లేక, అంటే ఐటీ రంగంలో కావచ్చు లేదా హార్డ్వేర్ లో కావచ్చు ఎంతో పురోగతి సాధించామని చెప్పుకుంటున్న తరుణంలో మన దేశంలో పనిచేయడానికి కూడా చైనా నుంచి వచ్చినటువంటి నిపుణులు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడంతో ఆ ఐఫోన్ కంపెనీలో కొరత ఏర్పడిందనేటువంటి వార్తలు ఒక ఏడాది క్రితం వచ్చాయి. ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ, ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రతిపక్ష నాయకుడు అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం చెప్పుకోవాలి. అయితే సార్ మనం గత నెల రోజుల నుంచి ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజ్‌కి సంబంధించిన సమస్య గురించి మనం మాట్లాడితే, సార్ ఆ ప్రొటెస్ట్ జరిగింది. విద్యార్థులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. దానికి ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ చర్చలు ఏవైతే జరిగిన సందర్భంలో ఆ 3 ఒప్పందాల్లో విద్యార్థులపైన కేసులన్నీ ఎత్తివేయాలి అని చెప్పి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు నష్టపరిహారం, చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు సరే దానికి సంబంధించిన బిల్లు గూడా మనకు పార్లమెంట్‌లో పాస్ అయింది. ప్లస్ ఇప్పటికి గూడా ఈ విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయని పరిస్థితి. దానిపైన కేంద్ర ప్రభుత్వం గూడా స్పందించినటువంటి పరిస్థితి. దీనిపైన సీజేపీకి సంబంధించినటువంటి చీఫ్‌గా చెప్తున్న అభిజిత్ దీప్‌కే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. మరి కేంద్రం ఎందుకు ఈ సమస్య తీరగానే ఈ విద్యార్థుల పైన కేసులు తీసివేయడంలో ఎందుకు వెనుక ముందాడుతుంది? ఈ చర్యను మనం ఎట్లా చూడొచ్చు? ఒక విధంగా ఇది విద్యార్థుల్ని మరొకసారి రెచ్చగొట్టేటువంటి చర్య. విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు. ఎందుకు అంటే విద్యార్థులు ఈ విధమైనటువంటి నీట్ ఎగ్జామ్ మీద దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు, తల్లిదండ్రులు ఈ విధంగా స్పందిస్తారనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పసిగట్టలేకపోయింది. ఎందుకని నీట్ మీద ఇంత తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్నది అనేటువంటి దానికి చూస్తే మనం గతాన్ని ఒకసారి నెమరు వేసుకోవడం అవసరం. మొట్టమొదటిసారిగా నీట్ ఎగ్జామ్ 2013లో జరిగింది. అంటే మన్మోహన్ సింగ్ నాయకత్వం చివరి సంవత్సరంలో 2013లో జరిగింది. ఆ తర్వాత 14, 15 సంవత్సరాల్లో, అంటే నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని కారణాలతోటి ఆ ఎగ్జామ్ జరగలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత 2016 నుంచి వరుసగా జరుగుతున్నాయి. ఈ వరుసగా జరుగుతున్నటువంటి క్రమంలో 2016 నుంచి 2024 వరకు 4 సందర్భాల్లో ఈ నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు వెల్లడయ్యాయి. 3 సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో లేదా కొన్ని రాష్ట్రాలకే అవి పరిమితం కావడంతో దాని మీద ఆయా స్థానికంగా కొంత అలజడి జరిగినప్పటికీ 2026లో దేశవ్యాపితంగా అవి వెల్లడి కావడం, ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేయడంతో దీని మీద ఏమిటి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, 2024లో పేపర్ లీక్ అయితే ఎలాంటి చర్యలు లేవు, మళ్ళీ ఇప్పుడు 2026లో 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటారా అనేటువంటి ఒక ఆగ్రహం, అంటే గూడు కట్టుకున్నటువంటి గత 5-6 సంవత్సరాలుగా గూడు కట్టుకున్నటువంటి ఒక ఆగ్రహం ఇప్పుడు తలెత్తింది.